భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కేహెచ్ఎంసీ కార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ బస్టాండ్ సమీపంలోని సంఘం కార్యాలయం వద్ద అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి సంఘం అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, అబిద్ రెహమాన్, సంఘం సభ్యులు పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ పాషా మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. కేహెచ్ఎంసీ యూనియన్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉన్నారని, అందరూ కలిసి ఐక్యంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. 5 నియోజకవర్గాలకు చెందిన వారు ఇందులో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. టీడీపీ నాయకుడు రెహమాన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు, నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తాము ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ ఫణికుమార్, దుర్గారావు, కరుణాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर. भारत राज्यांग निर्मात డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా కేహెచ్ఎంసీ కార్ అసోసియేషన్ తరఫున మేము ఆయన జయంతి చేసుకుంటూ ఎంతో సంతోషంగా, ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బ్రతుకుతున్నామంటే ఆయన ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఆయన పొందుపరిచారో ఆ యొక్క దాని మీదే మేమందరం కూడా ఇవాళ బ్రతుకు తెరువు సాగిస్తున్నాం. ప్రతి హక్కుని కూడా కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా మా కేహెచ్ఎంసీ అంటే మనం హెచ్ఎంసీ అనేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని మేము నామకరణం చేసి ఈ యొక్క కేహెచ్ఎంసీని అందరూ ఐక్యతగా నడుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ 5 నియోజకవర్గాలు ఈ మచిలీపట్నం విజయవాడ సర్వీస్లో 5 నియోజకవర్గాల మనుషుల్ని కూడా దీంట్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా బ్రతుకు తెరువు కోసం రావడం, మేము కారు కొన్నాం, మా కారు తిరగట్లేదు, మేము సర్వీస్ చేసుకుంటాం, మీ అసోసియేషన్లో మాకు ఒక సభ్యత్వాన్ని కల్పించండి అంటాం. అలాగే ప్రతి నియోజకవర్గ వ్యక్తిని కూడా మేము తీసుకొని ఈ యొక్క యూనియన్ని సక్రమంగా నడుపుతున్నాం. అలాగే ప్రతి ఒక్క మన మచిలీపట్నం శాసనసభ్యులు, మంత్రివర్యులు, గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, అలాగే మన బోడే ప్రసాద్ గారు, అలాగే గద్దె రామ్మోహన్ గారు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల సహాయ సహకారాలతోటి ప్రతి ఒక్క చోట కూడా ఏదైనా సమస్య వస్తే మా సమస్య ఉంది అని చెప్పగానే మాకు ఎమ్మెల్యేలు కానీ, మంత్రివర్యులు కానీ మాకు స్పందించి వెంటనే దీని మీద మంచి మాకు స్పందించి మాకు ఏదైతే ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందిని తొలగిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు గౌరవనీయులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాల్సిన ఒకటే విషయం, దీంట్లో ఎన్నో మనం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. ఆ నియమ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాం. ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అది కూడా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్క సోదరుడికి కూడా మనం ఉద్యోగాలు రానివ్వండి, ఏదైనా రానివ్వండి, మనకి సబ్సిడీలు రానివ్వండి, మనకి ఏదైనా రాయితీలు రానివ్వండి, అది ప్రతి ఒక్కటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంకితం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై బాబాసాహెబ్ అంబేద్కర్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ మన రాజ్యాంగ గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కేహెచ్ఎంసీ కార్ ట్రావెల్స్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 100 మందికి మజ్జిగ పంపిణీ, ఇంకా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇంకా చాలా చేస్తారని చెప్పి, అలాగే అంబేద్కర్ గారి ఆశయాలని మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి వారి వెన్నంట మేమందరం కూడా అదే బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. 1, 2, 3 విసండి. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్.
సార్ మీ చేతులతో ఇవ్వండి. భాష గారు, బాబు బాబు అటు తిరుగమ్మా, అటు తిరుగుమ్మా, అటు వెళ్ళమ్మా, అటు వెళ్ళి ఇటు తిరుగమ్మా. ఫేసులు రావట్లా, అది. తీసుకో అన్నయ్య, తీసుకో. రండి. నాదేలే ఒక అరగంట స్టార్ట్ అవుతుంది అన్న. ఫ్యాక్టరీ దగ్గర